ఒక సాయంత్రం రేయోన్ మరియు దర్శి స్కూల్ నుంచి ఇంటికి నడుస్తూ వస్తున్నారు. ఆ సమయంలో వీధిలో ఒక వాలెట్ పడి ఉంది. రేయోన్ దాన్ని తీసుకొని తెరిచి చూశాడు. అరే, ఇందులో ఎంతో డబ్బు ఉంది. దర్శి చుట్టూ చూసింది. ఇది ఎవరో కోల్పోయి ఉంటారు. మనం వాళ్ళకి వెతికి ఇస్తే మంచిది. ఏది? రేయోన్ కొద్దిసేపు ఆలోచించాడు. కాని మనల్ని ఎవరూ చూడలేదు కదా. మనం ఈ డబ్బుతో బిస్కెట్లు లేదా ఆటలు కొనగలిగేము. దర్శి తల ఊపింది. అది నిన్ను కోల్పోతే ఎలా ఉంటుంది? నువ్వు బాధపడతావు కదా. రేయోన్ ఒక్కసారి ఆలోచించి నవ్వాడు. నువ్వు నిజమే అంటున్నావు. మంచి పని చేద్దాం. వాళ్ళు వాలెట్లో ఓ గుర్తింపు కార్డు చూశారు. అది ఒక వృద్ధుడికి చెందినది. ఆయన దగ్గరికి వెళ్లి వాలెట్ ఇచ్చారు. వృద్ధుడు చాలా ఆనందపడ్డాడు. ఈ డబ్బు నా భార్యకు ఔషధాలకు కావాలి. మీ ఇద్దరూ నిజాయితీగా ఉన్నారు. ధన్యవాదాలు. ఇదేకే. రేయోన్ దర్శికి మెల్లగా అన్నాడు. సరైన పని చేయడం నిజంగా చాలా మంచి అనిపిస్తోంది. దర్శి నవ్వుతూ తల ఊపింది. నిజాయితీ ఎప్పుడు గెలుస్తుంది? దర్శి, నిజాయితీ ఎప్పుడూ విజయం సాధిస్తుంది. నీతి ఎవరూ చూడకపోయినా సరైన పని చేయడమే నిజమైన మనసు. రేయోన్ దర్శి లా మనము నిజాయితీగా ఉండాలి.